నమస్కారం. నా పేరు సాయికృష్ణ, ఆంధ్ర విద్యార్థి సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు మనకి నారాయణ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతి బస్సులో ఓవర్లోడ్ పంపిస్తున్నారు. వీళ్ళు పిల్లలకి అసలు కనీసం జాగ్రత్తలు లేకుండా బస్సు ఫీజులు మాత్రం మరీ దారుణంగా వసూలు చేస్తారు. ఒక్కొక్క బస్సు చూస్తే ఒక బస్సు అయితే మరీ ఘోరంగా ఎదురు ఆంధ్రప్రదేశ్ నెంబర్ ప్లేట్ అండ్ వెనకాలేమో తెలంగాణ నెంబర్ ప్లేట్ వేసుకుని తిరుగుతుంది. ఇలా తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ప్రశ్నించరా? ఆర్టీఓ గారికి మేము ఆర్టీఓ గారికి కంప్లైంట్ ఇద్దామని ఫోన్ చేస్తే కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేసి మాకు సమాధానం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఇలా పిల్లలు ఇలా జరుగుతుంది. ఏ పిల్లలకి రేపు పొద్దున్న ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇదే నారాయణ ఫీజులు కట్టకపోతే పిల్లలు బస్సులు ఎక్కించుకోరు, ఎగ్జామ్స్ రాయనవరు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళ బస్సుల సదుపాయం కూడా మంచిగా కల్పించాలి. ఒక్కొక్క బస్సులు చూస్తే సీట్లు తిన్నంగా ఉండవు, బస్సు నెంబర్ ప్లేట్లు తిన్నంగా ఉండవు. ఏ బస్సు ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఆగిపోద్దో తెలియదు. ఇలాంటి బస్సు కండిషన్లు అన్నీ పెట్టుకుని ఈ బస్సులు నడుపుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఫ్యాకల్టీ అంతా మా మీద రేజ్ అవుతారంట, మా మీద కేసులు పెడతారంట. ఇప్పుడు విద్యార్థి సంఘాల మీద కేసులు ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారంట. అందులో ప్రశ్నించడం తప్పే ఉంది. రేపు ఏమన్నా విద్యార్థికి ఏమన్నా అయితే వచ్చి సమాధానం చెప్తారా? 5 లక్షలు 6 లక్షలు ప్యాకేజీలు ఇచ్చేసి పక్కన కూర్చోబెడతారు. దానివల్ల పేరెంట్కి ఏంటి ఉపయోగం? ఇప్పుడు పేరెంట్ అనేవాడు పిల్లోని కోల్పోతే జీవితకాలం ఆ బాధ కొనసాగిద్ది. ఆ 5 లక్షల బాధను తీరుస్తాయా? ఇలాంటి అడ్డుకోవడానికి మేము వస్తే మా మీద కేసులు పెడతామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆర్టీఓ గారికి మేము ఫోన్ చేస్తేనేమో ఆయన కాల్ లిఫ్ట్ చేసి మాకేమీ ప్రాబ్లమ్స్ తీసుకోరు. ఇక్కడ ఒక్కొక్క బస్సు ఎంత ఘోరంగా ఉందంటే 3 బస్సులో ఓవర్ క్రౌడ్లు ఇంచుల మీద కూడా పిల్లల్ని కూర్చోబెడుతున్నారు. ఏంటంటే స్కూల్ పిల్లలు ఎక్కారు, మాకు సంబంధం లేదు. ఈ సమాధానాలు మాకు ఫ్యాకల్టీ దగ్గర నుంచి వస్తున్నాయి. వాళ్ళు ఏం సమాధానాలు? మేము బస్సులు 3 బస్సులు ఆపాము, 3 ఓవర్ క్రౌడ్లు ఉన్నాయి. మేము దాని గురించి అది ఇక్కడ ఫ్యాకల్టీని యాజమాన్యాన్ని ఏంటని ప్రశ్నిస్తుంటే వాళ్ళు మా మీద రేజ్ అయ్యి మేమే కేసులు పెడతాం, బస్సులు ఆపే రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు అని చెప్పి మా మీద రేజ్ అవుతున్నారే కానీ ఆ ప్రాబ్లం తీరుస్తారన్నమాట వాళ్ళకి రావట్లేదు. అదేంటయ్యా అంటే మీరు ఆర్టీఓ కంప్లైంట్ ఇచ్చుకోండి, వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకోండి అంటున్నారు కానీ బస్సు ప్రాబ్లం తీరుస్తాము. ఇప్పుడు బస్సు ఇన్ఛార్జ్ అంట ఆయన, కనీసం ఆయన బస్సులు ఎలా రన్ అవుతున్నాయి ఆయనకే తెలియదు. ఒక బస్సుకేమో ఆంధ్రప్రదేశ్ నెంబర్ ప్లేట్, ఒక బస్సుకేమో వెనకాల తెలంగాణ నెంబర్ ప్లేట్. అదే బస్సుకి ఈ బస్సులు ఎలా తిరుగుతున్నాయి అంటే ఆయనకు తెలియదు అంట. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు ఇష్టం వచ్చినట్టు. సరే, ఇదే విషయం ఇంకా కొనసాగితే ఈ బస్సులు ఈరోజు ఇక్కడ క్యాంపస్ దగ్గర ఆగడం జరిగింది. రేపు ఇదే విషయం మళ్ళీ కొనసాగితే మేము మెయిన్ రోడ్డు మీద ఆపి ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి ప్రతి సంవత్సరం ఈ నారాయణ బస్సులు ఇలాగే ఉన్నాయి. దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇది ఇలాగే కొనసాగిద్ది. మనం ఎన్ని చోట్ల లేదు, ఎన్ని బస్సు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలా జరిగితే కానీ మనకు అధికారులకు బుద్ధి అనేది రాదా? అలా జరగాల్సిందేనే ఏంటి వీళ్ళందరికీ? ఇదే విధంగా కొనసాగితే మాత్రం మెయిన్ రోడ్ మీద మేము బస్సులు ఆపి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం.